అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ భైంసా గ్రామీణ ప్రజలను భయపెడుతున్నాయి. భైంసా మండలంలోని ఇలెగం గ్రామానికి చెందిన కాంబ్లే వెంకటేష్ కు 923126480921 నుండి వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ రాగానే రిసీవ్ చేసుకున్న వ్యక్తి, నీ కూతురు కాంబ్లే శృతి డ్రగ్స్ అమ్ముతుంటే పట్టుకున్నా అని 10 నిమిషాల్లో డబ్బులు చెల్లించారని బెదిరించాడు. దీంతో తీవ్ర అయోమయానికి గురైన తండ్రి మాట్లాడుతూనే ఒక్కసారి ఫోన్ కట్ చేశాడు. పాఠశాలను సంప్రదించగా విద్యార్థి సేఫ్ గా ఉందని తెలుసుకున్న తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. అపరిచిత వ్యక్తుల కాల్స్ వల్ల తెలియని అమాయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మాయ మాటలు నమ్మి మోసపోతున్నారు. ఇకనైనా ఇటువంటి కాల్స్ వల్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అక్కడ కొడుకు అక్కడ పోయి వచ్చిన సాయంత్రం 4 గంటలకు మేము ఇంటికి వచ్చినాక నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టి నేను తినాటిండి 4 బజే అందరిలో ఫోన్ ఛార్జింగ్ ఉండే ఫోన్ వచ్చిండికి నేను పోలీస్ మాట్లాడుతున్నా, నీ బిడ్డ ట్రక్స్ అమ్ముతున్నది, నా బిడ్డ అయితే గురుకుల భైంసాలో ఉన్నది హాస్టల్లో. అయితే నేను అన్నా సార్ ఎవరు అంటే వాళ్ళు హిందీలోనే మాట్లాడుతున్నాడు. తుమారి బేటీ శృతి కాంబ్లే శృతి ఏకి తుమారి బేటీ హాయ్ సార్ बोले अरे तुम्हारी बेटी ड्रेस बेच रही है मेरे पकड़ ले हाथ से, तुम लेके जाओ, आए तो 10 मिनट में आना तो शूट कर देता हूँ ऐसा ऐसा हिंदी में మాట్లాడాడు. ఇక నేను పరిచయం అవుతున్నా, ఇప్పుడే పోయి కలిసి మాట్లాడినా ఎట్లా నేను పరిచయంలో ఉన్నా సార్. అయితే అన్నాడు आए तो जल्दी नहीं तो तुम्हारी बेटी अब भी 10 मिनट में शूट कर देता అనుకుంటే పిల్లకు చూసి ఇగో మాట్లాడు అన్నాడు. మాట్లాడిపిస్తే ఏమన్నాడు, పిల్ల ఏడుస్తున్నది పోలవనేమో. నేను ఇక పరిచయం అయిపోయాను. అది మేడం ఫోన్ చేస్తే ఫోన్ ఏమిటి కట్ చేస్తున్నావు, వీడియో కాల్ చేయగాను ఫోన్ ఏమిటి కట్ చేస్తున్నావు, మరి సున్నేనే ఆరా ఫోన్ కైకి కట్ కర్రా అనుకున్నా, నాకే బెదిరియాడు. నేనన్నా సార్ ఎక్కడి నుంచి రాంగ్ నెంబర్ వచ్చిందేమో సార్, కాదు సార్ నా పిల్ల ఇట్లా హాస్టల్లో ఉంటుంది అన్న.